శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ వనదేవతలు సుమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపుర భవాని తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ. ఇప్పుడు మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం వేసి చూద్దామండి. గవ్వల వేసి 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిషబలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దాం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారండి. మకర రాశి వారి పేరు మీద మొదటిగా గవ్వలు వేసి చూద్దామండి ఎలా ఉందో. మొదటిసారి మకర రాశి వారి పేరు మీద 4 గవ్వలు పడ్డాయండి. మకర రాశి వారి జాతకానికి అధిపతి చూడాలంటే మాత్రం రాష్ట్రాధిపతి శనీశ్వరుడు అండి. నక్షత్రాధిపతి శ్రావణ నక్షత్రానికి చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి అధిపతి. చాలా వరకు శుభకరమైన నక్షత్రం అది. ఉత్తరాషాఢ నక్షత్రం, రవి మహారదర్శి నక్షత్రం, సూర్యభగవానుడి నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రం, కుజుడి నక్షత్రం, అంటే ఆ భూమి అంటే భూమాత నక్షత్రం, అంగారకారకుడు. ముఖ్యంగా ఈ 4వ సంఖ్య మాత్రం వీరి జాతకానికి చాలా వరకు శుభయోగమైన సంఖ్యనండి. పంచాంగ శాస్త్ర ప్రకారం ఎల్నాటి శని ప్రభావం ఉన్న రాహు బలం వీరికి చాలా వరకు అనుకూలమిస్తుంది. వీరి జాతక బలానికి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో ఆటంకాలు, చిక్కులు, చికాకులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఉన్నవారు కలిసి వస్తుందండి. అలాగే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఉన్న వారికి మిశ్రమ ఫలితం ఉంటుందండి. కానీ మాత్రం 21వ సంవత్సరం నుంచి 16 సంవత్సరాల నుంచి 21వ సంవత్సరం ఉన్నవారికి కొన్ని ఆటంకాలు వస్తాయండి. 21వ సంవత్సరం నుంచి 26 సంవత్సరాలు ఉన్నవారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్య విషయంలో. కానీ డాక్టర్ కోర్స్ చదవాలనుకునే వారు కలిసి వస్తుంది, ఎంబీబీఎస్ చదవాలనుకునే వారికి. కానీ వైద్యశాస్త్రంలో కలిసి వస్తుంది, ఇంజనీర్ రంగం వారికి ఇబ్బందులు ఉంటాయండి. అలాగే రక్షణ రంగం సంబంధించిన వారు చదవాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవండి. అలాగే మాత్రం విదేశానం ఎంబీఏ చదవాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. కానీ ఎంబీబీఎస్ డాక్టర్ రంగం వారికి లాభయోగం ఉంటుంది. అలాగే ఇతర చాలా కోర్సులు ఉన్నాయండి. అన్ని కోర్సుల వారికి మాత్రం 70% మంచి ఫలితాలు కలిసి వచ్చే యోగం ఉన్నదండి. స్త్రీలకు అధికమైన ఫలితం ఉంటుంది, పురుషులకు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. కానీ సరస్వతి మాత తర్వాత అంతా విద్యాకారకుడు అంటే విఘ్నేశ్వరుడు అండి. ఆ సరస్వతి మాత కటాక్షం, లక్ష్మీమాత కటాక్షం విఘ్నేశ్వరుడికి చాలా వరకు లభించిందండి. సిద్ధి బుద్ధి అని భార్యలు కూడా ఉంటారు, వారి సహకారం కూడా ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే వివాహ బలం కోరుకునే వారికి టైం తీసుకోవడం మంచిదండి. మకర రాశి వారు ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు చేసిన వారు, సంబంధాలు మాట్లాడుకున్న వారికైతే పర్వాలేదండి. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు టైం తీసుకోవడం మంచిది. ఆల్రెడీ వివాహమైన వారికి భార్య భర్తల ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, గొడవలు వస్తున్నవారు సంశయానం పాటించడం మంచిది. భార్య లేదా భర్త కోపడితే భార్య కోపడితే భర్త నిదానం పడటం చాలా వరకు మంచిదండి. ఇంకా సంతాన విషయం గురించి ఆలోచన చేస్తున్నవారు, సంతానం చిక్కులు ఉన్నవారు మాత్రం నిదానం పడటం మంచిదండి. ఏమైనా సంతానం నుంచి దోషాలు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కరెక్ట్ బాల త్రిపుర దేవికి పూజ చేయటం చాలా మంచిదండి. బాల త్రిపుర దేవితో పూజ చేస్తే మాత్రం బాలవిష్టం దోషం తొలగిపోతుంది. అలాగే సంతానం నుంచి బాలవాకు బ్రహ్మవాకు అన్నారండి. పిల్లలు దేవుళ్లతో సమానం. కొందరు పిల్లల నుంచి ధనయోగం కలుగుతుంది, అదృష్టయోగం కలుగుతుంది. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఆ బాల త్రిపుర దేవికి కూడా పూజ చేయాలి, చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఆరోగ్య విషయంలో చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మకర రాశి వారు ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం నువ్వులు దానం చేయాలంటే చాలా మంచిది. నువ్వుల దానం సద్బ్రాహ్మణులు కానీ ఎవరికైనా పండితులు కానీ దానం చేయటం చాలా మంచిది. లోహం వస్తువులు వాడవద్దు, విసర్జించాలి ఇంట్లో ఏమైనా లోహం వస్తువులు ఉంటే. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం బ్లాక్ వస్త్రం కానీ బూడిద వస్త్రం కానీ ఎక్కువ తొడగవద్దు. మాలాధారణ చేసిన వారు మాత్రం అది వాడటం మంచిదండి. మాలాధారణ చేయని వారు మాత్రం వాడవద్దు. ఎక్కువ శాతం స్త్రీలు కానీ పురుషులు కానీ. రెండవసారి గవ్వలే చూద్దామండి. మకర రాశి వారి పేరు మీద ఫస్ట్ సారి 4 గవ్వలు పడ్డాయి. రెండవసారి గవ్వలేస్తే కూడా ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. వీరికి తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 భాగాల నుంచి ఎటు భాగం నుంచి చూసినా కూడా మాత్రం ఇబ్బందులు అంతే ఉన్నాయి. ఆ ఇబ్బందులను తట్టుకొని నిలబడే శక్తి అంతే ఉందండి. వీరి జాతకానికి చూడాలంటే మకర రాశి వారి జాతకానికి మాత్రం
ఖచ్చితంగా మాత్రం దక్షిణ భాగం నుంచి మంచి ఫలితం లభించే అవకాశం ఉంది. అలాగే మాత్రం పడమర భాగం నుంచి మంచి ఫలితం లభించే అవకాశం ఉందండి. కానీ దక్షిణ భాగం నుంచి మాత్రం ఫలితాలంటే వాస్తు ప్రకారం కాదండి, ప్రయాణాల విషయంలో, ప్రయాణం విషయంలో, శుభకార్యాల విషయంలో, ప్రయాణం చేసే విషయంలో బాగుంటుంది. అలాగే శుభకార్యం చేసే విషయంలో బాగుంటుంది. దక్షిణ మూల, పడమర మూల, సౌత్ బార్డర్ మంచిగా ఉంటుంది వారి జాతక బలంలో. అలాగే గృహ విషయంలో కూడా మాత్రం చూడాలంటే మాత్రం దక్షిణం కుంటే మాత్రం పడమర మూల మాత్రం అనుకూలంగా ఉంటుంది వీరికి. గృహం కట్టే విషయంలో వాయువు మూల మంచిగా ఉంటుంది. పడమర నుంచి వాయువు మూల చాలా వరకు యోగ బలం ఉంటుంది. తూర్పు భాగం ఉన్న ఏం పర్వాలేదండి, కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం బాట గేట్, మెయిన్ గేట్ మాత్రం వీరికి వాయువు మూల ఉండటం మంచిది. అలాగే వీరి పేరు మీద నరదిష్టి అధికం ఉండి ఆ నరదిష్టికి నరనారాయణ కూడా ఏం చేయలేడండి. నరదిష్టి పోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం లక్ష్మీనరసింహస్వామి పూజ చేయాలి, చాలా మంచిది. అన్నదానం చేయాలి, గోదానం, భూదానం, వస్త్రదానం, సువర్ణదానం, వీరికి శక్తిని బట్టి ఏదైనా చేస్తే చాలా మంచిది. అన్నిటికంటే అన్నదానం శ్రేష్టమైనదండి. వీరి జాతక బలంలో ఇప్పటివరకు అయితే 8 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మూడవసారి గవ్వలేస్తే 8 గవ్వలు పడ్డాయండి. 8వ సంఖ్య వీరికి చాలా అనుకూలమైన సంఖ్య అండి. మకర రాశి వారి జాతకంలో అష్ట యోగాలు చెప్పాలంటే మాత్రం అష్ట ఐశ్వర్య యోగాలు కూడా ఉన్నాయండి. ఏదైనా నెగిటివ్ చెప్పకుండా పాజిటివ్గా చెప్పాలన్నారు శాస్త్రంలో. వీరికి నెగిటివ్ కూడా ఉన్నదండి. అష్ట కష్టాల పాలైనరు, అష్ట ఐశ్వర్యాలు కలిగే యోగం ఉన్నదండి. అష్ట కష్టాలు ధన విషయంలో నష్టమైంది, ఆరోగ్య విషయంలో నష్టమైంది, పర్సనల్ లైఫ్ల విషయంలో కూడా నష్టమైంది 3. కొన్ని సంతాన విషయంలో 4వది నష్టమైంది, కుటుంబ విషయంలో 5వది నష్టమైంది, 6వది మాత్రం విద్య విషయంలో నష్టమైందండి, 7వది మాత్రం ఉద్యోగ విషయంలో నష్టమైంది, 8వది మాత్రం ప్రాణగండ నష్టాలు వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు అష్టైశ్వర్య యోగాలు చెప్పాలంటే ధన విషయంలో కలిసి వస్తుంది, స్త్రీ విషయంలో కలిసి వస్తుంది, కుటుంబ గౌరవ విషయంలో కలిసి వస్తుంది 3, 4వది ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది, 5వది పర్సనల్ లైఫ్లో బాగుంటుంది, 6వది మాత్రం ఎడతెగని బాధలు తెగిపోయే అవకాశం ఉన్నాయి, 7వది మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది, 8వది మాత్రం పెద్దల నుంచి ఎక్కడ పోయినా, దొంగల పోయినా, దొరల పోయినా, తక్కువల పోయినా, ఎక్కువల పోయినా, ఎక్కడ పోయినా గెలిచి వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరి జాతకములలో. మొత్తం గవ్వలు వీరికి పడ్డాయండి 8, 8, 16 గవ్వలు పడ్డాయండి. 16 గవ్వలు అంటే 1+6 అంటే 1 సూర్యమహారదశ వీరికి అచ్చుబాటు ఉండదండి. 2 6వ సంఖ్య శుక్రమహారదశ అచ్చుబాటు వస్తుంది. వీరికి మాత్రం 100కి 50% ఇబ్బందులు ఉంటే 50% కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈ మకర రాశి వారు ఖచ్చితంగా మాత్రం నవగ్రహాలని పూజ చేసి, అలాగే మాత్రం శనీశ్వరునికి మాత్రం పూజ చేస్తే చాలా మంచిదండి. శనీశ్వరునికి శాంతి చేయాలి, నవగ్రహాలని పూజ చేయాలి, అలాగే మాత్రం నువ్వుల దానం చేయాలి. నువ్వుల నూనెతో మాత్రం శనీశ్వరునికి మాత్రం తైలాభిషేకం చేయాలి, చాలా మంచిదండి. వీలైతే వీరు శని సింగణాపూర్ వెళ్ళి, మహారాష్ట్రలో శని సింగణాపూర్ వెళ్ళి శనీశ్వరునికి శాంతి చేయించుకోవడం చాలా మంచిది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పోయి శనీశ్వరుని పూజ చేయడం కూడా చాలా శ్రేయదాయకం అండి. శని శాంతించే అవకాశం ఉంటుంది, అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో, కుటుంబ విషయంలో, అలాగే మాత్రం పర్సనల్ లైఫ్లో మంచిగా ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మకర రాశి వారికి సకల సౌకర్యాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.